చాలామంది దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి అలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మా కుటుంబం చాలా చిన్నది కదండి, నా పిల్లలు ఏంటి అది చదవరండి, నా పిల్లలు చాలా చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి, మాకు చాలా అప్పులు ఉన్నాయండి, మా ఆయన గారి ఉద్యోగం చాలా చిన్నదండి, మాకున్న సామర్థ్యం చాలా తక్కువండి, మాకున్న జ్ఞానం చాలా చిన్నదండి, మాకెవరు తెలియదండి, మాకెవరు లేరండి. అందుకే ప్రార్థనలు కూడా ఎలా తీర్చబడతాయంటే చాలా చిన్నదిగా తీర్చబడతాయి, విసుగుని తెప్పించే ప్రార్థనలుగా తీర్చబడతాయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, ఈ దినాన్న నీ ప్రార్థన ఎలా ఉండాలనగా నీ సామర్థ్యం బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, ఆయన ఎవరై ఉన్నారు అని గ్రహించి అందుకే ఆయన మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు ఆయన ఎలా చేస్తాడో తెలుసా? ఆయన చెప్తున్నాడు, ఆయన మహిమైశ్వర్యము చెప్పున, మన ఐశ్వర్యం చెప్పున కాదు, ఆయన మహిమైశ్వర్యం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా.